మెహబూబా ముఫ్తీ భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో కన్నీళ్లు పెట్టుకోవడంతో దేశం దృష్టిని ఆకర్షించిన పొలిటీషియన్ ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ అనుకూల వైఖరి అవలంబిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం సింధు జలాల ఒప్పందం నిలిపివేతలో కీలకమైన తుల్బుల్ ప్రాజెక్టు పునరుద్ధరణ వ్యవహారమే. ఈ ప్రాజెక్టు పూర్తయితే పాకిస్తాన్ కష్టాలు రెట్టింపవుతాయి, కాశ్మీరుల కష్టాలు తీరిపోతాయి కూడా. ఇదే మాట సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్తే ఆ ప్రకటనను ముఫ్తీ అన్యాయం అంటూ వ్యతిరేకించారు. దీంతో మెహబూబా ముఫ్తీ ఇండియాలో ఉంటూ పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఒమర్ ఫైర్ అయ్యారు. ఇంతకు అసలేంటి తుల్బుల్ ప్రాజెక్టు? 1980లో ప్రారంభమైన ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయింది? ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే పాకిస్తాన్ కథ ముగుస్తుందని తెలిసి కూడా మెహబూబా ముఫ్తీ ఎందుకు అడ్డుపడుతున్నారు? వాచ్ దిస్. తుల్బుల్ ప్రాజెక్టు కేర్ ఆఫ్ గా కశ్మీర్లో పొలిటికల్ దంగల్. ఒమర్ అబ్దుల్లా మెహబూబా ముఫ్తీ మధ్య మాటల యుద్ధం. मुफ्ती निजंगा पाक का अनुकूलंगा व्यवहरिस्तुन्नारा? अब तो ये भी हो गया कि दोनों तरफों ने कहा, हमारी तरफ से ये कहा जा रहा है कि हमने वहाँ मिलिटेंट्स के कैंप उड़ा देने थे और वो हमने उड़ा दिए, उनका पर्पस सर्व हो गया. जो बहुत ही वो कहते हैं मेजर्ड हमने एक स्ट्राइक की. तो इसी तरह से पाकिस्तान का क्लेम है कि हमने जी 5 जेट उड़ा दिए. భారత్ పాకిస్తాన్ భీకర దాడులు చేసుకుంటున్న వేళ దేశం మొత్తాన్ని కదిలించిన కన్నీళ్లే ఇవి. పాకిస్తాన్ దాడులతో సరిహద్దులో ఉన్న అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చిన్నపిల్లలు సైతం చనిపోతూ ఉండడం ఎంతో బాధాకరమని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆవేదన చెందారు. పాకిస్తాన్ సైనిక చర్యలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ కాల్పులో పిల్లలు మహిళలు మరణిస్తున్నారని, ఆడుకోవలసిన వయసులో పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పటి వరకు ఆడుకుంటున్న కవలలు అంతలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇది ఎంతకాలం కొనసాగుతుంది? జమ్మూ కాశ్మీర్ ప్రజలు, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించేవారు ఎంతకాలం ఈ బాధను అనుభవించాలి? తల్లులకు ఎంతకాలం ఈ కడుపు కోత అని ప్రశ్నిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. కానీ నాటి కన్నీళ్లు నాటకమే అంటున్నారు ఒమర్ అబ్దుల్లా. మెహబూబా ముఫ్తీ పాకిస్తాన్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఒమర్ అబ్దుల్లావి కేవలం ఆరోపణలు కావు. ముఫ్తీ వ్యవహార శైలి నిజంగానే పాక్ అనుకూలంగా ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. అందుకు కారణం తుల్బుల్ ప్రాజెక్ట్. తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ జమ్మూ కాశ్మీర్లోని ఓలర్ సరస్సు వద్ద జీలం నదిపై నిర్మించాలని ప్రతిపాదించిన ఒక ముఖ్యమైన బహుళ ప్రయోజన ప్రాజెక్ట్. దీని ప్రధాన లక్ష్యం జీలం నదిలో నీటి ప్రవాహాన్ని నియంత్రించడం, సాగునీటి సౌకర్యాలను మెరుగుపరచడం, నావిగేషన్ సులభతరం చేయడం, విద్యుత్తు ఉత్పత్తి చేయడం. అయితే ఈ ప్రాజెక్టు భారత్ పాకిస్తాన్ మధ్య సింధు జల ఒప్పందం కారణంగా వివాదాస్పదంగా మారింది. తుల్బుల్ ప్రాజెక్టు జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఓలర్ సరస్సు వద్ద జీలం నదిపై నిర్మించాలని ప్లాన్ చేశారు. మొత్తం 439 అడుగుల పొడవైన బ్యారేజీ నిర్మించడం ద్వారా ఓలర్ సరస్సు నీటి మట్టాన్ని నియంత్రించాలి అనేది ప్లాన్. జీలం నదిలో కనీసం 4.5 అడుగుల నీటి మట్టాన్ని నిర్వహించడం దీని లక్ష్యం. తద్వారా శ్రీనగర్, అనంతనాగ్, బారాముల్లా జిల్లాలకు సంవత్సరం పొడవునా నీటి కష్టాలు లేకుండా చేయొచ్చు. అంతేకాదు ఉత్తర కశ్మీర్ నుంచి దక్షిణ కశ్మీర్ వరకు సుమారు 100 కిలోమీటర్ల పొడవైన వాటర్ కారిడార్ సృష్టించే అవకాశం ఉంటుంది. తద్వారా జలమార్గంలో రవాణా సౌలభ్యం మెరుగవుతుంది. మరోవైపు తుల్బుల్ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,00,000 ఎకరాల భూమికి సాగునీటి సౌకర్యం అందుతుంది. ఇది వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది. అలాగే శీతాకాలంలోనూ విద్యుత్ ఉత్పత్తికి కొదవ ఉండదు. తద్వారా జమ్మూ కాశ్మీర్లో విద్యుత్ కొరత కూడా తగ్గుతుంది. సాధారణ రోజుల్లో నీటిని నియంత్రించడానికి వీలవుతుంది. జీలం నది నీటిని నిల్వ చేయడం ద్వారా కశ్మీర్కు నీటి కష్టాలు లేకుండా చేస్తుంది. తుల్బుల్ ప్రాజెక్టు ద్వారా భారత్కు ఇన్ని సానుకూలతలు ఉన్నాయంటే అవి ఖచ్చితంగా పాకిస్తాన్కు ఇబ్బందికరంగా మారుతాయనేగా. అందుకే సింధు జలాల ఒప్పందాన్ని అడ్డు పెట్టుకుని 1984లో ప్రారంభమైన తుల్బుల్ ప్రాజెక్టును పాకిస్తాన్ అడ్డుకుంది. 1987 వరకు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. కానీ భారత్ సింధు జల ఒప్పందంలోని నిబంధనల్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ప్రాజెక్టుపై అభ్యంతరం తెలపడంతో నిర్మాణాన్ని నిలిపేయాల్సి వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందం నిలిచిపోయింది. అంటే తుల్బుల్ వంటి ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. సింధు నదిపై భారీ ప్రాజెక్టులు నిర్మించేందుకు మోడీ సర్కార్ సైతం సిద్ధపడుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక ప్రతిపాదన తెరపైకి తెచ్చారు.
తుల్బుల్ ప్రాజెక్టుపై ఒమర్ అబ్దుల్లా తెరపైకి తెచ్చిన ప్రతిపాదన ఇదే. సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేత దృష్ట్యా వూలర్ సరస్సుపై గతంలో తలపెట్టిన తుల్బుల్ బ్యారేజీ ప్రాజెక్టు పునరుద్ధరణాంశాన్ని తెరపైకి తెచ్చారు. 1980లో ఇది ప్రారంభమైంది. ఒప్పందం పేరు చెప్పి పాకిస్తాన్ ఒత్తిడి తేవడం వల్ల ఇన్నేళ్లుగా దీన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఒకవేళ ఈ ప్రాజెక్టు పూర్తయితే నావిగేషన్ కోసం జీలం నదిని ఉపయోగించుకునేందుకు మార్గం సుగమమవుతుంది. అంతేకాకుండా దిగువన ఉన్న ప్రాజెక్టులతో విద్యుత్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది అని సీఎం ఒమర్ పేర్కొన్నారు. కానీ ఒమర్ అబ్దుల్లా అభిప్రాయాన్ని పీడీపీ అధినేత్రి తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. అవి బాధ్యతారహిత వ్యాఖ్యలే కాకుండా ప్రమాదకరంగా ప్రేరేపించేలా ఉన్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల్ని మరింత రెచ్చగొట్టేందుకు ఒమర్ ప్రయత్నిస్తున్నారు. అత్యంత అవసరమైన జీవనాధారమైన నీటిని ఆయుధంగా మార్చడం అమానవీయం. అంతేకాకుండా ద్వైపాక్షిక అంశాల్ని అంతర్జాతీయంగా మార్చే ప్రమాదం ఉంది అని ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడే మెహబూబా ముఫ్తీ పాక్కు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఒమర్ మండిపడ్డారు. పాకిస్తాన్ ఉద్దేశించి సరిహద్దు అవతల ఉన్న కొంతమంది ప్రయోజనం కోసం ఇలా చేయడం దురదృష్టకరమన్నారు. నిజానికి తుల్బుల్ ప్రాజెక్టు విషయంలో ముఫ్తీ స్థానంలో ఎవరున్నా స్వాగతించాల్సిందే. ఈ ప్రాజెక్టు పూర్తయితే కశ్మీర్ తలరాతే మారిపోతుంది. జమ్మూ కశ్మీర్ ఆర్థిక చిత్రాన్ని మార్చే ప్రాజెక్టుగా నిపుణులు ఎప్పటినుంచో అభివర్ణిస్తున్నారు. అలాంటి ప్రాజెక్టును పాకిస్తాన్ వంటి దుష్ట దేశాన్ని దృష్టిలో పెట్టుకుని అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. పైగా పాకిస్తాన్తో సంబంధాలు ఎవరు కోరుకుంటున్నారు? ఆ దేశంతో ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్ మినహా చర్చించడానికి కూడా ఏదీ లేదని మోడీ సర్కార్ తేల్చి చెబుతోంది. ఇలాంటి సమయంలో ఇరు దేశాల ఉద్రిక్తకర పరిస్థితుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలుగా ఆరోపించడం ఎంతవరకు సమంజసం? అన్నింటికి మించి నీటిని ఆయుధంగా మార్చడం అమానవీయమంటూ పాకిస్తాన్కు మద్దతుగా మాట కలిపి ఎలాంటి సందేశం ఇస్తున్నారు? అందుకే ఒమర్ అబ్దుల్లా సైతం ముఫ్తీ వ్యవహార శైలిని ఎంతగా తప్పుబడుతున్నారు. పాకిస్తాన్ దాడులతో చిన్నారులు చనిపోయారని పెట్టుకున్న కన్నీళ్లపైన అనుమానాలే కలుగుతున్నాయి. నిజానికి తుల్బుల్ ప్రాజెక్టు విషయంలో పాకిస్తాన్ అనుసరించిన విధానాల గురించి తెలిసిన వారెవరూ ఉగ్రదేశానికి అనుకూలంగా మాట్లాడరు. ఎందుకంటే ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఇస్లామాబాద్ ఉగ్రవాదుల్ని పంపించింది. పాకిస్తాన్ దాడుల్ని అడ్డుకోవడానికి ఉలర్ సరస్సు ప్రాంతం, దాని దీవుల చుట్టూ మెరైన్ కమాండోలను మోహరించాల్సి వచ్చింది. ఈ నిజం స్థానిక నేతగా అందరికంటే ఎక్కువగా మెహబూబా ముఫ్తీకే తెలుసు. ఆయన ప్రాజెక్టును అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోందామే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తుల్బుల్ ప్రాజెక్టు పట్టాలెక్కకుండా ఆపడం ఎవరి వల్ల కాకపోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంది. మన దగ్గర నుంచి పాకిస్తాన్కు ఒక్క చుక్క నీరు కూడా వెళ్లనివ్వకూడదు అని సంకల్పించుకుంది. కాబట్టి మోడీ సర్కార్ చేపట్టే ప్రాజెక్టులో తుల్బుల్ ప్రాజెక్టును కూడా ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగి ఈ ప్రాజెక్టు పూర్తయితే పాకిస్తాన్ పూర్తిగా ఎడారిగా మారడం ఖాయం.